హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో నిమి మహారాజు అడిగినటువంటి 7వ ప్రశ్నకి సమాధానాన్ని మనం చూడబోతున్నాము. 7వ ప్రశ్న, భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి తెలియచేయండి అని నవయోగీంద్రుల్ని అడగడం అనేటువంటిది జరిగింది. నవయోగీంద్రుల్లో బ్రహ్మలుడు దీనికి సమాధానం చెప్తున్నారు. మొదటగా ఆయన ఏమని చెప్తున్నారు అని అంటే, భగవంతుడి యొక్క అవతారాలు ఎన్ని ఉన్నాయి అని అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ధూళి కణాలను కనుక లెక్క పెట్టడం ఏమైనా సాధ్యమైతే కనుక ఎన్నైతే ధూళి కణాలు ఉంటాయో ఈ భూమి మొత్తం మీద అంతకంటే ఎక్కువే భగవంతుడి యొక్క అవతారాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే భగవంతుడి యొక్క గుణాల గురించి కానీ, భగవంతుడి యొక్క లక్షణాల గురించి కానీ, భగవంతుడి యొక్క అవతారాల గురించి కానీ తెలుసుకోవాలి అని అంటే ఈ భౌతికమైనటువంటి శక్తితో, భౌతికమైనటువంటి ఇంద్రియాలతో సాధ్యం కాదు అనేటువంటి విషయాల్ని నవయోగీంద్రుడు తెలియజేస్తున్నారు. ఎవరైనా సైంటిస్టు, గొప్ప సైంటిస్టు యాక్యురేట్ గా భూమి మీద ధూళి కణాలు ఎన్ని ఉన్నాయి అని లెక్కించడం సాధ్యమవుతుందా? ఎంత గొప్ప సైంటిస్ట్ కైనా, ఎంత గొప్ప జ్ఞానవంతుడికైనా ఒకవేళ ఎవరికైనా సాధ్యమైనా అంతకు మించిన అవతారాలు భగవంతుడు ఉన్నాయి, అంతకు మించిన గుణాలు, లక్షణాలు భగవంతుడికి ఉన్నాయి. కాబట్టి ఎంత గొప్ప తెలివి గలవాడైనా భగవంతుడిని అంచనా వేయలేరు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆకాశంలో నక్షత్రాలను ఎవరైనా లెక్క వేయగలుగుతారా? ఆకాశంలో నక్షత్రాలు ఎక్కడ ఉంటాయి? అక్కడొకటి, 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 అక్కడొకటి ఉంటాయి కదా, మనకు అట్లా కనిపిస్తుంటాయి. అవే లెక్క వేయడం కుదరదు. కనుక భూమి మీద ఉన్నటువంటి ధూళి కణాలను లెక్కించడం అనేటువంటిది ఎలా సాధ్యమవుతుంది? అది ఎవరికి? కాబట్టి భగవంతుడి యొక్క అవతారాలను కూడా, భగవంతుడి యొక్క గుణాలని, లక్షణాలని కూడా లెక్కించడం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకనే అనంత శేషుడు అనంత కాలం నుంచి అనంతమైనటువంటి తలల మీద భగవంతుడు సృష్టించినటువంటి ఈ భౌతిక విశ్వాలన్నింటినీ కూడా మోస్తూ ఉన్నాడు, అనంత నోళ్లతో కీర్తిస్తూ. ఒకసారి కీర్తించినటువంటి కీర్తన ఇంకొకసారి కీర్తించకుండా, ఒక నోటితో కీర్తించింది ఇంకొక నోటితో కీర్తించకుండా. అనంత శేషుడికి ఎన్ని ఉన్నాయండి తలలు? సహస్రం, అనంతమైనటువంటి తలలు ఉన్నాయి. అనంతమైనటువంటి తలలతో, అనంతమైనటువంటి నోళ్లతో ఒక నోరు ఒకసారి కీర్తించింది ఇంకొకసారి కీర్తించకూడదు, ఒక నోరు కీర్తించింది ఇంకొక నోరు కీర్తించకూడదు. అలా కీర్తిస్తూ ఉన్నారు సృష్టి ఆరంభం నుంచి. అందుకనే భగవంతుడిని మనము అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కానిటువంటి విషయం అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక భగవంతుడు ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించారు, పంచభూతాలను సృష్టించారు. భగవంతుడి యొక్క విరాట్ రూపం అనేటువంటిది ఏర్పడింది. ఓకే, అంటే ఈ భగవంతుడు ఈ భౌతిక విశ్వంలో చేతనాన్ని తీసుకురావడానికంటే ముందు విరాట్ రూపాన్ని సృష్టించడం అనేటువంటిది జరిగింది. ఎవరు సృష్టించారు విరాట్ రూపాన్ని? భగవంతుడు సృష్టించారు. అంటే ఎవరైనా విరాట్ రూపమే మూలము, విరాట్ రూపమే దివ్యము, విరాట్ రూపమే అన్ని అవతారాలకి మూలము అని ఎవరైనా అంటే అది తప్పు. ఎందుకంటే విరాట్ రూపాన్ని ఎవరు సృష్టించారని చెప్తున్నారు? కృష్ణ భగవానుడు సృష్టించాడు, భగవానుడు సృష్టించాడు. కాబట్టి విరాట్ రూపానికి మూలం ఉంది అనేటువంటి విషయం తెలిసిపోయింది. ఇక ఈ విరాట్ రూపంలో చైతన్యాన్ని తీసుకురావడానికి భగవంతుడు పరమాత్మ రూపంలో అవతరించారు. గర్భోదక సాయి విష్ణువుగా అవతరించడం అనేటువంటిది జరిగింది. అంటే ఈయననే పురుషావతారము అని అంటారు. అంటే భగవంతుడి యొక్క పురుషావతారం గురించి చెప్పేశారు. విరాట్ రూపం కూడా భగవంతుడి యొక్క ఒక అవతారము. ఇక పురుషావతారం గురించి తెలియచేశారు. పురుషావతారం అంటే ఎవరండి? గర్భోదక విష్ణువు, తర్వాత కారణోదక సాయి విష్ణువు, తర్వాత క్షీరోదక సాయి విష్ణువు. ముగ్గురు కూడా ఒకటే, కాకపోతే వివిధ రకాలుగా వాళ్ళ యొక్క కర్తవ్య నిర్వహణ అనేటువంటిది చేస్తున్నారు. పరమాత్మ రూపంలో అంటే ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి పరమాత్మ రూపంలో, సమస్తం భౌతిక విశ్వంలో విస్తరించినటువంటి పరమాత్మ రూపంలో క్షీరోదక సాయి విష్ణువుగా విస్తరించడం అనేటువంటి జరిగింది. సో దీన్ని బట్టి కూడా ఏమర్థమవుతుంది? ఏదైతే విష్ణువు మనము చెప్తున్నామో అది క్షీరోదక సాయి విష్ణువు కానీ, గర్భోదక సాయి విష్ణువు కానీ, కారణోదక సాయి విష్ణువు కానీ, ఈ ఏ అవతారానికైనా, ఏ పురుష అవతారానికైనా కానీ మూలము ఉంది, భగవానుడు విస్తరించారు అనేటువంటి విషయం అర్థమైంది. కాబట్టి ఎవరైనా సరే విష్ణువే అన్ని అవతారాలకి మూలము, విష్ణువే సమస్త భూమికి మూలము, సమస్త సృష్టికి మూలం అంటే విష్ణువుకి కూడా మూలం ఉన్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే స్వయంగా భగవానుడే
పురుషావతారంగా విస్తరించారు అనేటువంటి విషయాన్ని చెప్పారు కాబట్టి ఈ పురుషావతారంగా విస్తరించినటువంటి భగవానుడి ఈ భౌతిక సృష్టి ఏదైతే ఉందంటే భగవంతుడి యొక్క విరాట్ రూపం ఏదైతే ఉందో దానిని సృష్టి స్థితి లయ చేయడం కోసం తిరిగి గుణావతారాలుగా అవతరించడం అనేటువంటిది జరిగింది. ఎవరండి గుణావతారాలు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఓకే, సో అంటే భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి నిమి మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు కాబట్టి ముందు పురుషావతారం చెప్పారు, తర్వాత విరాట్ రూపం చెప్పారు, తర్వాత గుణావతారాలు కూడా చెప్పారు. ఈ విరాట్ రూపము మరి ఇంకేమో కాదు, ఈ భౌతికమైనటువంటి ప్రకృతి, ఈ భౌతికమైనటువంటి విశ్వమే విరాట్ రూపము. భగవంతుడు పురుషుడైతే ఈ భౌతిక ప్రకృతి స్త్రీ. ఈ భౌతిక ప్రకృతినే దేవీ ధామము అని కూడా అంటారు కదండి. భగవంతుడి యొక్క ధామం వైకుంఠ ధామం, భౌతిక విషయం వచ్చేసి దేవీధామం. ఎందుకన్నారు దేవీధామం? దేవిని, ఎవరా దేవి? భగవంతుడి యొక్క బాహ్య శక్తి, భగవంతుడి యొక్క బాహ్య శక్తి అంటే దుర్గాదేవి, మాయాదేవి, మాయాశక్తి, త్రిగుణాలతో కూడినటువంటి శక్తి. ఈ శక్తిని ఇన్ఛార్జిగా నియమించేశారు కాబట్టి దీన్ని దేవీధామము అన్నారు. కాబట్టి దేవీధామము అని అంటే వైకుంఠ ధామం కాదు, దేవీధామం అంటే మనం ఉన్న ధామమే. ఇలాంటి దేవీధామంలో భగవంతుడు మాయతో మనల్ని అందరినీ బంధించేశారు. ఆధ్యాత్మికమైనటువంటి మనము భగవంతుడి నుంచి భిన్నంగా మనం అందరం కూడా అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి భగవంతుడు మనల్ని దేవీధామంలో ఉంచారు. భగవంతుడు తన సొంత మాయతోటి తయారు చేసినటువంటి ధామం, గుణాలతో తయారు చేసినటువంటి ధామం. ఈ విధంగా ఈ ధామంలోకి వచ్చినటువంటి ఈ జీవులకి ఈ భౌతిక ప్రకృతి నుంచి శరీరాలను ఇచ్చి ఈ జీవులకి గుణాల యొక్క ప్రభావంలో ఉంచుతున్నారు. అహంకారం నుంచి వచ్చినటువంటి గుణాలు, ఆ గుణాల ద్వారా భగవంతుడు ఈ యొక్క భౌతిక సృష్టిలో ప్రతి జీవుణ్ణి కూడా నియంత్రిస్తూ ఉన్నారు, తోలుబొమ్మలాడినట్టు ఆడుతున్నారు. ఇలాంటి ఈ యొక్క ధామంలో మనం అందరం కూడా ఉన్నాము. ఈ దేవీ ధామాన్ని దాటుకుని బయటికి వెళ్ళాలి అని అంటే స్వయంగా భగవంతుడిని శరణు వేడుకోవాలి. ఓకే, భగవంతుడికి శరణాగతులు అవ్వాలి, భగవంతుడికి విశుద్ధ భక్తులం అవ్వాలి. భగవంతుడి యొక్క కృప ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడిలోనే ఉంది. ఎందుకంటే విరాట్ రూపం మొత్తం కూడా భగవంతుడిలోనే ఉంది కాబట్టి, విరాట్ రూపంగా భగవంతుడే విస్తరించారు కాబట్టి ఏది చూసినా, భౌతిక గుణం చూసినా, అహంకారం చూసినా, భౌతికమైనటువంటి ప్రకృతిని చూసినా, భౌతికమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవిని చూసినా, ఈ భౌతికమైనటువంటి ప్రకృతిలో ఈ ప్రతి జీవి పొందినటువంటి ప్రతి ఒక్క ఇంద్రియాన్ని చూసినా, ఏ ఇంద్రియమైనా సరే భగవంతుడి యొక్క కృపతోనే పనిచేస్తూ ఉన్నాయి. ఎవరైనా అనుకుంటే ఈ భౌతిక ప్రకృతిలో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వతంత్రంగా ఉన్నాము అని అది భ్రమ, అది మాయ. భగవంతుడు కృప లేనిదే భగవంతుడిలో శరీరంలో భాగమైనటువంటి ఏది కూడా కదలదు, ఏది కూడా పని చేయదు. ఏ విధంగా అయితే మనం అనుకోకుండా మన చెయ్యి, మన కాలు పని చేయదో, కాలు చెయ్యి నాకు ఈ జీవుడికి ఈ శరీరానికి ఏమీ సంబంధం లేదు, ఈ కాలు చెయ్యి నేనే సొంతంగా పనిచేస్తున్నాను అని కనుక అనుకుంటే ఎంత మూర్ఖత్వమో అంతే మూర్ఖత్వం ప్రతి జీవుడు కూడా తనకున్నటువంటి ఏ శక్తిని ఉపయోగించి తను చేసేటువంటి ప్రతి పనికి కూడా నేనే కారణము, నాకు మూలం ఎవరు లేరు అని అనుకుంటే, ఆ మూలమైనటువంటి భగవానుడి యొక్క కృప లేనిది నేను చేయట్లేదు అని అనుకుంటే మూర్ఖత్వం. భగవంతుడి యొక్క కృపతోటే మనం చేస్తున్నాం ఏదైనా సరే. ఈ రోజు మనం భాగవతం వింటున్నా భగవంతుడి యొక్క కృపతోటే, లేచి నిలబడి నడవగలుగుతున్నా భగవంతుడి యొక్క కృపతోటే, సరిగా ఆహారం తినగలుగుతున్నా భగవంతుడి యొక్క కృపతోటే, సరిగా ఆలోచించగలుగుతున్నా భగవంతుడి యొక్క కృపతోటే, తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా భగవంతుడి యొక్క కృపతోటే. మనం చేసేటువంటి ఆధ్యాత్మిక కర్మ, భౌతిక కర్మ, అన్ని కర్మలు కూడా భగవంతుడి యొక్క కృపతోటే జరుగుతున్నాయి. ఎందుకంటే మనం అందరం కూడా భగవంతుడిలో భాగం. ఎందుకంటే భగవంతుడే అహంకారాన్ని సృష్టించారు, భగవంతుడే గుణాలను సృష్టించారు, భగవంతుడే వాటి ద్వారా మనకు వచ్చినటువంటి సద్గుణాలు, దుర్గుణాలు అన్ని కూడా భగవంతుడి ద్వారానే వచ్చాయి. ఇవన్నీ కూడా భగవంతుడి నియంత్రణలోనే ఉన్నాయి. కాబట్టి ఎవరం కూడా మనం స్వతంత్రులము అని అనుకుంటే అది మూర్ఖత్వం. మైండ్కి మన మెదడుకి వెళ్లాల్సినటువంటి ఒక్క రక్తనాళంలో రక్తం కనుక గడ్డగట్టుకొని పోతే కాళ్ళు చేతులు పనిచేయవు. కాళ్ళు చేతులు అదే చేతులు పనిచేయట్లేదు. ఎందుకు? మెదడు నుంచి ఇన్స్ట్రక్షన్ రాలేదు కాబట్టి. అలానే భగవంతుడులో భాగమైనటువంటి, భగవంతుడి శరీరంలో భాగమైనటువంటి మనం అందరం కూడా పనిచేస్తున్నామంటే భగవంతుడి నుంచి వచ్చినటువంటి కృప, భగవంతుడి నుంచి వచ్చినటువంటి
శక్తి. అది ఉంటేనే మనము చేయగలుగుతాం, అది లేకుండా మనము చేయలేము. ఈ విధంగా మనకి సత్వ రజస్తమో గుణాలకు కూడినటువంటి అధిపతులు అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భగవంతుడు అవతరించి సృష్టి స్థితి లయ అనేటువంటిది కూడా ఈ భౌతిక సృష్టికి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఇక ఈ రోజు 6వ శ్లోకం నుంచి చూద్దాం. లావణ్యమాత. ధర్మస్య దక్ష దుహితర్య జనిష్టమూర్త్యాం ధర్మస్య దక్ష దుహితర్య జనిష్టమూర్త్యాం నారాయణో నర ఋషి ప్రవర ప్రశాంతః నారాయణో నర ఋషి ప్రవరః ప్రశాంతః నైష్కర్మ్య లక్షణమువాచ చచార కర్మ నైష్కర్మ లక్షణమువాచ చచార కర్మ యోధ్యాపి చాస్తా ఋషివర్య నిషేవితాంగ్రీ యోధ్యాపి చాస్తా ఋషివర్య నిషేవితాంగ్రీ. పూర్ణ ప్రశాంతుడు ఋషి ప్రవరుడు నగు నరనారాయణ ఋషి ధర్మునకు దక్షతనయ మూర్తికి పుత్రునిగా జన్మించెను. లౌకిక కర్మను లయింపచేసరి భక్తియుత సేవను నరనారాయణ ఋషి బోధించెను. అట్టి జ్ఞానంను అతడు స్వయంగా తానే ఆచరించెను. ఋషివర్యులు పాదపద్మములను సేవింపగా అతడు నేటికి నిలిచి ఉన్నాడు. భాష్యము. నరనారాయణ ఋషి నారదముని వంటి మహర్షులకు దివ్య జ్ఞానమును బోధించినని తెలియవచ్చుచున్నది. అట్టి బోధల ఆధారంగానే నారదుడు నైష్కర్మమును అంటే లౌకిక కర్మను నిర్మూలించడి భగవద్భక్తి వర్ణింపగలిగాను. అదియే భాగవతము 1.3.8 నందు తంత్రం సాత్వతమాచష్ట నైష్కర్మ్యం కర్మణామ్యుత అని పేర్కొనబడింది. జీవుని నిత్య రూపము భగవానుని భక్తియుత సేవ కాని సామాన్య జీవనావగాహన స్వప్నంచే కప్పబడినట్లు మన నిత్యరూప భావన భౌతిక జీవన భావనచే కప్పబడి ఉన్నది. నైష్కర్మ్యమప్యుత భావ వర్ణితం న శోభతే జ్ఞానమలం నిరంజనం. భాగవతం 1.5.12 అని స్వయంగా నారదమునియే పలికినట్లు నైష్కర్మము కేవలము భగవద్భక్తి ద్వారానే సాధ్యపడును. సాధారణ కర్మను నైష్కర్యంగా మార్చని పద్ధతిని నారదముని పలికిన శ్లోకమునకు భాష్యముల్లో శ్రీల ప్రభుపాదులు ఇట్లు సారాంశపరిచిరి. సాధారణంగా జనసామాన్యమంతియు నియుక్తమై ఉండని కామ్యకర్మలు ఆద్యంతములు రెండింటి యందును సదా ప్రయాసనే కూడి ఉండును. వాటిని భక్తియుత సేవార్థము కావించినప్పుడే అవి ఫలవంతములు కాగలవు. అట్టి కామ్యకర్మ ఫలమును భగవత్ సేవకు అర్పించవలననియు లేనిచో అది భవబంధములకు దారి తీయగలదనియు భగవద్గీత యందు కూడా ధృవపరపబడింది. నిజమైన కర్మ ఫలభోక్త భగవానుడే కనుక దానిని జీవుల ఇంద్రియ భోగార్థము వినియోగించినప్పుడు అది తీవ్రమగు దుఃఖ కారణమే కాగలదు. నరనారాయణ ఋషి యొక్క జనకుడైన ధర్ముడు బ్రహ్మదేవుని కుడివైపు రొమ్ము నుండి జన్మించిననియు తదనంతరము అతడు దక్ష ప్రజాపతి యొక్క 13 తనయులను వివాహమాడిననియు మత్స్య పురాణంలో 3.10 చెప్పబడింది. స్వయంగా భగవానుడే మూర్తిదేవి గర్భమున ఆవిర్భవించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. స్వయంగా భగవానుడే ధర్మునికి దక్షత అయినటువంటి మూర్తికి అవతరించడం అనేటువంటి జరిగింది ఒక పుత్రుడుగా. ఎవరైనా నరనారాయణుడు. నరనారాయణుడు ధర్మ సంస్థాపన కోసం వచ్చారు. ధర్మం అంటే ఏమిటి అంటే ఇక్కడ ఏ కర్మల ద్వారా మనము ఈ భౌతిక బంధనాలని విముక్తులము చేసుకోగలము, అది ధర్మం. ధర్మం అంటే ఏంటంటే ధర్మం అంటే ఏమిటి? ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. అయితే భగవంతుడు చెప్పేది ఏమిటి? ఏమి ధర్మం చెప్తారు భగవంతుడు? ఏ ధర్మం మనల్ని భౌతిక బంధనాల నుంచి విడిపిస్తుందో అది నిజమైన ధర్మం. ఓకే, మనందరం కూడా అనేక ధర్మాలను సృష్టించుకున్నాం. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. మన ఇంట్లో కొన్ని రూల్స్, లేకపోతే మన సొసైటీలో కొన్ని రూల్స్, మన ప్రభుత్వంలో కొన్ని రూల్స్, ఇవన్నీ సృష్టించుకున్నాం. ఈ రూల్స్ అన్ని ఫాలో అయితే ముక్తి వచ్చేస్తుందా? భగవంతుడికి ధామానికి వెళ్ళగలమా? భగవన్ నియమాలు పాటించాలి, భగవన్ నియమాలు ఆచరించాలి.
ఒక విశుద్ధ భక్తుడు భగవంతుడి నియమాలన్నింటినీ పాటిస్తున్నాడు, కానీ ప్రభుత్వ నియమాలు పాటించట్లేదు. రోడ్డుకి ఎడమ వైపు నడవాలి, కుడి వైపు నడవకూడదు, కానీ ఆయన కుడి వైపు నడుస్తున్నాడు, కానీ విశుద్ధ భక్తుడు. ఆయనకి ధర్మం పాటించినట్ట భౌతిక ధర్మం పాటించండి. భౌతికమైన పాటించకపోయినా అవి కూడా పాటించాలి ప్రభు. పాటించాలి. కానీ ఒకవేళ రైట్ సైడ్ నడుస్తుంటే ఏదైనా యాక్సిడెంట్ అయిపోయింది, ఓకే, శరీరాన్ని వదిలేశాడు, ఆయన భగవద్ధామానికి గ్యారంటీకి వెళ్తాడు. ఆయన రోడ్డు మీద ఎటు నడుస్తున్నాడు అనేది అంత సంబంధం లేదు, భక్తుడై ఉన్నాడు కాబట్టి భగవద్ధామానికి గ్యారంటీకి వెళ్తాడు. కానీ రైట్ సైడ్ వెళ్తే ప్రభుత్వం ఏం చేస్తున్నాం అండి? పనిష్మెంట్ వేస్తుంది. కానీ ప్రభుత్వం దృష్టిలో అధర్మం ప్రకృతి నియమంలో అధర్మం కాదు. ప్రకృతి నియమం ప్రకారంగా ఏది ధర్మము అనంటే, ఏదైతే కర్మ మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించేలా చేసి మనల్ని భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్తుందో అది నిజమైనటువంటి ధర్మం. కాబట్టి భాగవత ధర్మం ఏదైతే ఉందో అది నిజమైన ధర్మం కాదు, అది తప్ప మిగిలిన ఏదైనా సరే ధర్మం కాదు. అందుకనే శ్రీకృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నారు. ఇది మనకు అర్థం కానప్పుడు ఏంటి కృష్ణుడు ధర్మాలను వదిలేయమంటున్నారు అని అనుకుంటాం. అన్ని ధర్మాలు వదిలేసేయండి అంటున్నారు ఏంటి అంటే, అధర్మాలు చేయమని చెప్తున్నారా కృష్ణుడు? కాదు. మనం సృష్టించుకున్నటువంటి ధర్మాలు మనల్ని భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్ళలేవు. మనం కొన్ని నియమాలు సృష్టించుకున్నాం. వివాహం అవగానే కొన్ని వ్రతాలు, కొన్ని నోములు, కొన్ని ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత కొన్ని పూజలు, కొన్ని పురస్కారాలు ఇవన్నీ చేయాలి, కర్మకాండాలు అన్ని చేయాలి. ఇవన్నీ మనం సృష్టించుకున్న ధర్మాలు. భగవంతుడు ఏమన్నారు? నాకు శరణాగతుడు అది నిజమైన ధర్మం అని చెప్తున్నారు. ఓకే, మరి ఇది ఎలా చేయాలి? ఒక్కొక్క ధర్మం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉంది ధర్మం. ప్రాబ్లం ఏంటంటే అన్ని యుగాలలో ఒకే ధర్మం లేదు. కారణం, ఒక్కొక్క యుగంలో ఉన్నటువంటి జీవులకి ఒక్కొక్క రకమైనటువంటి శరీరం, ఒక్కొక్క యుగంలో ఉన్నటువంటి జీవులకి ఒక్కొక్క రకమైనటువంటి ఆయుష్, ఒక్కొక్క యుగంలో ఉన్నటువంటి జీవులకి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా, వాళ్ళ ఆయుష్కి అనుగుణంగా, వాళ్ళ యుగ ప్రభావానికి అనుగుణంగా వాళ్ళకి ధర్మం ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి నరనారాయణులుగా జన్మించినటువంటి భగవానుడు ధర్మ సంస్థాపన చేయాలి. ఎలా చేస్తారు? ఆ యుగానికి అనుగుణంగా తపస్సు చేయటము అనేటువంటిది యుగ ధర్మం. తపస్సు ద్వారా ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు, తపస్సు ద్వారా ముక్తిని సాధించవచ్చు. అది ఆ యుగంలో మనం చేయాల్సినటువంటి యుగ ధర్మం. ఆ యుగంలో మనం చేయాల్సినటువంటి ఈ యుగ ధర్మము ఎవరు మీరు ఇలా చెయ్యండి అని చెప్తే వింటారా? ఆచరించాలి. అందుకనే భగవంతుడు నరనారాయణులా అవతరించి ఆచరించారు. సమస్త జనులకి భగవంతుడు నరనారాయణులా అవతరించి తపస్సు ఎలా చేయాలో నేర్పారు. మనం ఇంతకు ముందు నరనారాయణులకు సంబంధించి తపస్సు ఎలా చేశారు అనేటువంటిది మనం ఒక కథగా చెప్పుకున్నాం. సహస్ర కవచుడు, సహస్ర కవచ తెలుసా? సహస్ర కవచ అనేటువంటి అసురుణ్ణి, సహస్ర కవచ అనేటువంటి అసురుణ్ణి నరనారాయణులు చంపారు. ఆయనకి 1000 కవచాలు ఉన్నాయి. 1000 కవచాలను తీసేస్తే తప్ప, 1000 కవచాలని తొలగిస్తే తప్ప ఆ అసురుణ్ణి చంపలేరు. ఒక కవచం తొలగించాలంటే ఒక వ్యక్తి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి తపోబలం ఉండాలి. ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తపోఫలం ఉంటే ఆ బలంతో ఒక కవచాన్ని తొలగించగలరు. మరి 1001 సంవత్సరంలో ఏమవుతుంది? ఒకవేళ ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చి సహస్ర కవచుడితో పోటీ చేశాడు అనుకుందాం. సహస్ర కవచుడిని ఓడిస్తాడు, ఒక్క కవచాన్ని తొలగించగలుగుతాడు. రెండో కవచాన్ని తొలగించే లోపల సహస్ర కవచుడు ఇన్ని చంపేస్తాడు. నరనారాయణులు ఏం చేశారు? ముందు 1000 సంవత్సరాల తపో ఫలంతో నరుడు వచ్చి సహస్ర కవచుల్లో ఒక కవచాన్ని తొలగిస్తే, తర్వాత నరుణ్ణి చంపేస్తే సహస్ర కవచుడు మళ్ళీ నారాయణుడు వచ్చి నరుణ్ణి బతికిచ్చి, నేను 1000 సంవత్సరాలు పోరాడతాను ఎంతోటి, నువ్వు వెళ్ళి తపస్సు చేయని చెప్తారు. నారాయణుడు 1000 సంవత్సరాలు పోరాడినంతసేపు నరుడు మళ్ళీ తిరిగి తపస్సు చేస్తున్నారు. ఆ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి సహస్ర కవచుడుకున్న 999 కవచాలు తొలగించేశారు. ఇంకొక కవచమే ఉంది. అప్పటికి కానీ ఆ మూర్ఖ అసురుడికి అర్థమైంది, వీళ్ళిద్దరు ప్లాన్ వేసుకొని ఒక్కొక్క కవచం తొలగిస్తున్నారు నాకు అని. ఇంకొక కవచమే మిగిలి ఉన్నప్పుడు రియలైజ్ అయ్యి ఇంకప్పుడు ఫైటింగ్ చేయడం మానేశాడు, పరిగెత్తి సూర్యలోకానికి వెళ్ళిపోయాడు. సూర్యలోకానికి వెళ్ళిపోయి సూర్యుని కాపాడమని కోరాడు.
సూర్యుడిని కాపాడమని కోరితే సూర్యుడు మరి ఆశ్రయించినటువంటి వ్యక్తికి రక్షణ ఇవ్వాలి కదా. సూర్యుడు అప్పుడు నరనారాయణులు అక్కడికి వస్తే ఈయన నా ఆశ్రయంలో ఉన్నారు, ఈయన మీరు వదిలేసేయండి అని అంటే అప్పుడు సూర్యుడికి ఇచ్చిన మాట కోసం వాళ్ళు సహస్ర కవచుని ఏం చేయరు. ఒక కవచంతో సహస్ర కవచుడు ఒకే ఒక కవచంతో సూర్యలోకంలో ఉన్నారు. ఆయనే కర్ణుడుగా కుంతీదేవి గర్భంలో జన్మించడం అనేటువంటిది జరిగింది సహస్ర కవచుడు. మళ్ళీ నరనారాయణులు ఏం చేశారు? వదిలేస్తారు ఆయన్ని, వదిలేలా. కృష్ణార్జునుడు కృష్ణార్జునుడిగా వచ్చారు. కృష్ణార్జునుడిగా వచ్చి మళ్ళీ ఆ సహస్ర కవచుడిని మళ్ళీ చంపేశారు. కర్ణుడుగా ఉన్నటువంటి సహస్ర కవచుడిని చంపేశారు. మూర్తి మరియు ధర్ముడు అనేటువంటి ఇద్దరికి జన్మించడం జరిగింది. ధర్ముడు ఎక్కడి నుంచి వచ్చారంట? బ్రహ్మదేవుడి యొక్క కుడివైపు రొమ్ము నుంచి వచ్చారు. కుడివైపు నుంచి వచ్చారు. కుడి రొమ్ము నుండి. మరిగా మూర్తి దక్షుడి యొక్క పుత్రిక. దక్షుడికి ఉన్నటువంటి 13 మంది పుత్రికలనే ఈ ధర్ముడు వివాహం చేసుకుంటే అందులో మూర్తి అనేటువంటి దక్షుడి యొక్క పుత్రిక ద్వారా నరనారాయణులు పొందడం అనేటువంటి జరిగింది. అప్పటికి సహస్ర కవచుడు చాలా విధ్వంసాలను సృష్టిస్తున్నాడు. ఎంతో గొప్ప తపస్సు చేసి ఎంతో గొప్ప శక్తిని సంపాదించి ఆయన 1000 కవచాలను సంపాదిస్తే వాళ్ళకు ఉన్నటువంటి 1000 కవచాలతో నన్ను ఎవరు చంపలేరు, అంత తక్కువ ఫలం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు అని గర్వంతో ఆయన విధ్వంసాలను సృష్టిస్తుంటే అప్పుడు అందరూ కలిసి వెళ్ళి ఈ ధర్ముడి దగ్గరికి వెళ్ళి కోరితే అప్పుడు ఆయన నరనారాయణులకి జన్మనివ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది నైష్కర్మ్యం అంటే ఏంటంటే, నైష్కర్మ్యం అంటే నైష్కర్మ్యం అంటే అకర్మ. నైష్కర్మ్యం అంటే అకర్మ, అంటే కర్మబంధనం లేకుండా చేసేటువంటి కర్మ. సో ఏ విధంగా అంటే కర్మబంధనాల నుంచి విడిపోతే తప్ప మనకి ముక్తి రాదు. అది ఆ మార్గాన్ని వాళ్ళు తెలియచేశారు. ఆ తపస్సు మార్గం ద్వారా తెలియచేశారు నైష్కర్మ్యం ఎలా చేయాలి అని. ఓకే, సో ఈ విధంగా నరనారాయణులు స్వయంగా భగవానుడే అలా అవతరించడం అనేటువంటిది జరిగింది. 7వ శ్లోకం రామారావు గురించి. ఇంద్రో విశంక్య మమ ధామ జిఘ్నుక్షతీతి. ఇంద్రో విశంక్య మమ ధామ జిఘ్నుక్షతీతి. కామం యయుంక్తా సగణం భదుర్యుపాక్యం. కామం న్యస్యుంక్త సగణం సబదర్యుపాక్ష్యం. గత్వాప్సరోఘణ వసంత సుమంధవాతై. గత్వాస్తరో గణ వసంత సుమగ్ధవాతై. స్త్రీ ప్రేక్షణేషు భిరవిధ్య దతం మధిన్యాం. స్త్రీ ప్రేక్షణేషు భిరవిద్య దతన్యహుజ్ఞా. హరే కృష్ణ. కఠోరమగు తపస్సు చే నరనారాయణ ఋషి మిగుల శక్తిమంతుడై తన స్వర్గరాజ్యమును హరించునని తలచిన ఇంద్రుడు భీతుడయ్యను. భగవత అవతారము యొక్క దివ్య మహిమను ఎరుగునవాడై ఆ విధముగా అతడు పరిజన సహితముగా మన్మధుని బదరికాశ్రమనందరి ఆ దేవదేవుని ఆశ్రమముకు పంపెను. మనోహరమగు వసంత గాలులు కామమయమగు వాతావరణమును తయారు చేయగా స్వయముగా మన్మధుడే రమణల తిరుగులేని వీక్షణాస్త్రములచే ఋషిని గాయపరిచను. హరే కృష్ణ. భాష్యము. ఈ శ్లోకము రాబో 9 శ్లోకములు దేవదేవుని పరమ వైరాగ్య విభూతిని వివరించగలవు. భగవానుడు లౌకిక మైథునాల భోగమునకు ఆకర్షితులయ్యే సాధారణ భోగియేనని తలచుచు ఇంద్రుడు ఆ దేవదేవుని తనతో సమానపరచనని అతన్మహిజ్ఞ భగవంతుని మహిమను నిరుగక అను పదమును సూచించను. నరనారాయణ ఋషికి పతనం కలిగించుటకు ఇంద్రుడు వేసిన పథకము ఆ అవతారమూర్తిపై ఎటువంటి ప్రభావము చూపలేదు. పైగా అది ఇంద్రుని దూరదృష్టి లేమని తెలియజేసింది. ఇంద్రుడు తన స్వర్గరాజ్యమునికే అనురక్తులై ఉండెను కనుక దాన్ని పొందుడికే ఆ ఋషి కఠోరముగా తపస్సు చేయుచున్నాడని అతడు తలచెను. కానీ స్వర్గరాజ్యము కేవలము క్షణికమైన కలిగినట్టి దేవతల మగు మేము నీ మహిమ నిరుగుండుట ఆశ్చర్యకరమేమీ కాదు అని దేవతలు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ.
2 పేజీలు తిప్పేశారు మీరు. మాయాజాలం వంటిదే, స్వర్గరాజ్యం కూడా మాయాజాలం వంటిదే. ఓకే ఓకే. సో కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి నరనారాయణులను చూసినటువంటి ఇంద్రుడికి అసూయ కలిగింది. ఎందుకు ఇంద్రుడికి భయం, ఇంద్రుడికి కోపం, ఇంద్రుడికి బాధ? నరనారాయణులు తపస్సు చేస్తే ఎవరైనా సరే తపో ఫలాన్ని కనుక పొందితే వాళ్ళు ఇంద్రలోకాన్నే అధిపతులు కావచ్చు. అందులోనే వీళ్ళు మామూలు తపస్సు చేస్తున్నారు. ఇంతకు ముందు ఇంద్రుడు విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నా కానీ మేనకను పంపించారు కదా. ఎవరు గొప్ప శక్తివంతులు అవుతున్నా ఇంద్రుడికి భయం వేస్తుంది. తనకు మించిన శక్తి వీళ్ళకి పొందితే వీళ్ళు నా సీటుకి ఎసర పెడతారని ఆయన భయం. కాబట్టి ఈ తపోశక్తి నుంచి ఆయనని ఇంద్రుడికి భయమేసి భగవదవతారమైనా సరే, భగవదవతారాలు స్వయంగా భగవదవతారమే తపస్సు చేస్తున్నా కానీ ఓర్వలేకపోయాడు. ఓకే. సో అతను ఏం చేశాడు? పరిజన సహితంగా మళ్ళీ వాళ్ళలో కామభావాన్ని పెంచడం కోసం మన్మధుడిని తీసుకుని వచ్చారు. అంటే ఎవరిలో అయితే కామభావం ఉంటుందో వాళ్ళు తపస్సు చేయలేరు కదా. ఎవరిలో అయితే కామభావం ఉంటుందో వాళ్ళ తపస్సు భగ్నం అవుతుంది. విశ్వామిత్రుడి తపస్సు కూడా మేనక వలన భగ్నం అయిపోయింది. మేనక లాంటి ఒక అందమైన స్త్రీ వస్తే నరనారాయణ్ణి చెలింపు చేయలేస్తుందా? చేయలేదు. అదే విశ్వామిత్రుడైతే మేనకకి చెల్లించేశారు. నరనారాయణ ఋషులు ఎలాంటి వాళ్ళు అంటే ఒక అందమైన స్త్రీ నగ్నంగా వాళ్ళ ముందు నిలబడినా కానీ వాళ్ళు చెలించరు. అంతటి తపో నిష్ట కలిగినటువంటి వాళ్ళు, అంత ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళ తపస్సు వాళ్ళు 1000 సంవత్సరాలు చేస్తే, మనం 1,00,000 సంవత్సరాలు చేస్తే వాళ్ళు సాధించిన పర్ఫెక్షన్ మనం సాధించలేము. ఓకే. మన జీవిత కాలం మొత్తం చేసినా వాళ్ళు ఒక సెకండ్, అంటే మన జీవిత కాలం మొత్తం చేసినా కానీ 1 సెకండ్కు 2 సెకండ్లకు కూడా మనకి ఆ కాన్సన్ట్రేషన్ రాదు. కానీ నరనారాయణులు తపస్సు ఎలా చేయాలి అనేటువంటి దానికి ఉదాహరణ. వాళ్ళు ఇప్పటికీ కూడా బద్రికాశ్రమంలో ఉన్నారు. అని చెప్తారు. ఇప్పటికీ కూడా బద్రికాశ్రమం వెళ్ళినటువంటి భక్తులకి వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉంటారు. భగవంతుడికి సంబంధించినటువంటి ప్రచారం. మనకు తెలియదు వాళ్ళు ఉన్నారనే విషయం. ఓకే. వాళ్ళే వచ్చి చెప్తున్నారని కూడా మనకు తెలియదు. బద్రికాశ్రమంలో ఇప్పటికీ నరనారాయణులు ఉన్నారు. అందుకనే ద్వాపరయుగ అంతంలో శ్రీకృష్ణుడు అంతర్ధానం అవుతూ ఉద్ధవుడికి ఎక్కడికి వెళ్ళమని చెప్పారండి? బద్రికాశ్రమానికి వెళ్ళమని. అక్కడ నేనున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పారు. ఓకే. సో అందరూ కూడా, భక్తులందరూ కూడా అక్కడికి వస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళు, భక్తులందరికీ కూడా నా అంతర్ధాన లీల గురించి తెలియచేయి అన్నారు. అందరికీ అన్ని లీలలు తెలుసు, కానీ భగవంతుడి యొక్క అంతర్ధాన లీల కేవలం ఉద్ధవుడికి మాత్రమే తెలుసు కదా. అందుకని భగవంతుడు ఉద్ధవుడిని తప్ప మిగిలిన వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయారు. భగవంతుడు ఉద్ధవుడిని మాత్రమే ఉంచి మిగిలిన వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయారు తన ధామానికి. ఉద్ధవుడు భగవంతుడి యొక్క అంతర్ధాన లీలని ప్రచారం చేయాలి అని, భగవంతుడు ఏ విధంగా అంతర్ధానం అయ్యారు అనేటువంటి దాన్ని. అందుకని ఆయన భద్రకాశ్రమం వెళ్ళి అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడి యొక్క అంతర్ధాన లీల గురించి ప్రచారం చేయడం అనేటువంటిది చేశారు. అయితే ఈ బద్రికాశ్రమంలో ఉన్నటువంటి నరనారాయణులు తపస్సు చేస్తూ ఉండగా అక్కడికి కామదేవుణ్ణి పంపించి అక్కడ కామ బాణాలని ఆ ఋషుల మీద వదలడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా వాళ్ళ యొక్క తపస్సుని భగ్నం చేసి ఆ విధంగా ఇంద్రుడు తన పదవిని తాను కాపాడుకోవాలి అని అనుకుంటున్నారు. నెక్స్ట్ 8వ శ్లోకం. మంగతయర్మత విజ్ఞాయ శక్రకృతమక్రమయ మమాధిదేవా మంగతయర్మత విజ్ఞాయ శక్రకృతమక్రమమాధిదేవః ప్రాహ ప్రహస్య గత విస్మయేజమానాన్ రహస్య గత విస్మయేజమానాన్ మా భైర్విభో మధన మారుత దేవవధ్యో మా భైర్విభో మదన మారుత దేవవధ్యో గృహ్ణీతనో బలిమశూన్యమిమం కురుధ్వం
గృహిణతనో బలిము ఇందున్న హరే కృష్ణ. అపరాధములను తెలుసుకొని నా ఆదిదేవుడు అని పరిజనముతో మదనుడా ఓ భయపడకుడు, నేను అసగడి కానుకలను స్వీకరించి మీ సన్నిధి చేన ఆశ్రమంను పావనము చేయడని నవ్వుచూ పలికెను. జయ శ్రీ ప్రభుపాదుల వారి భాష్యము. గత విస్మయ మిద్వా గర్వరాహిత్యము అనేది పదము మిగులు ప్రధానమైనది. కఠోరముగు తపోనిర్వహణంచే ఎవరేని గర్వితుడైనచో అట్టి భౌతికమైనది తపస్సు భౌతికమైనదిగా భావించబడును. నేను గొప్ప తపో సంపన్నుడను అని ఎవ్వరునూ తలసరాదు. శ్రీ నారాయణ ఋషి శీఘ్రమే ఇంద్రుడు మూర్ఖత్వమును తెలుసుకొని పరిస్థితి అంతటిని నవ్వుకొనెను. మన్మధుడు స్వర్ణకాంతలు తమ ఘోర అపరాధములను తెలుసుకొని కఠోర శాప భయముతో నరనారాయణ ఋషి ఎదుట వణకసాగిరి. కానీ భగవానుడు పరమోదాత్తమైన సాధు స్వభావం ప్రదర్శించుచు మా భయపడకుడు అని ఆశ్వాసమొసగిన వాడై వారికి చక్కని ప్రసాదమును పూజా దైవ్యములను వసగెను. దేవతల వంటి గౌరవనీయులకు ఆతిథ్యము నొసగడి అవకాశము లభించినచో ఈ ఆశ్రమముతో ప్రయోజనమేమిటి? మీ వంటి గౌరవనీయులకు స్వాగతము పలుకనిచో నా ఆశ్రమం శూన్యమే కాగలదు అని దేవదేవుడు పలికెను. అట్లే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము ప్రపంచమునందలి అన్ని ప్రధాన నగరాల్లో రమ్యమైన మందిరములకు నిర్మించుచున్నది. లాస్ ఏంజల్స్, ముంబాయి, లండన్, పారిస్, మెల్బోర్న్ వంటి నగరముల్లోని కేంద్రములో సువిశాలమైన ప్రచారాశ్రమం నెలకొల్పబడినవి. కానీ కృష్ణ కథను వినుటకు, హరినామ నామమును కీర్తించుటకు అతిథులు రానిచో ఆ భవంతులు శూన్యముగా మిగులని అతడు వసించడి వైష్ణవులు భావించుచుందరు. కనుక భక్తుడు తన ఇంద్రియ భోగము కొరకు గాక ప్రశాంతముగా కృష్ణ భక్తిని చేయుటకు, ఇతరులు కృష్ణ భక్తిని చేపట్టినట్లుగా ప్రోత్సహించుటకు రమ్యమైన ఆశ్రమం నిర్మింపవచ్చును. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. సో నరనారాయణ ఋషి తపస్సు చేస్తుంటే ఇంద్రుడు అక్కడికి పంపించినటువంటి మన్మధుడిని, ఇతర దేవతా కన్యలని వీళ్ళందరినీ చూసినటువంటి మన్మధుడు ఒకవేళ విచలితుడు కాకుండా నేను విచిత్రుడు కాలేదు అనేటువంటి గర్వంతో ఉన్నారనుకోండి, వాళ్ళు నిజమైనటువంటి తపస్సు ఫలాన్ని పొందినట్లా, లేకపోతే ఆధ్యాత్మికంగా పురోగమించినట్లా, లేకపోతే వాళ్ళు భౌతికంగా ఉన్నట్లా? భౌతికంగా ఉన్నట్లు ప్రభుజీ, ఎందుకంటే కల్మషం చూపిస్తున్నాం. ఎవరైతే వాళ్ళు చేసినటువంటి తపస్సుతోటి పొందినటువంటి సిద్ధులు ఉంటాయో ఆ సిద్ధులను చూసుకొని వాళ్ళు ఒకవేళ గర్వితులైతే వాళ్ళ తపస్సు భౌతికం. నేను తపస్సు చేశాను, నేను తపస్సు చేయటం వల్ల నేను భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనలు తెలుసుకోగలుగుతున్నాను, అది సిద్ధి కదండి. భవిష్యత్తును తెలుసుకోవడం అనేటువంటిది సిద్ధి. నా అంత గొప్పవాడు లేడు, నేను భవిష్యత్తు కూడా చదవగలను, భవిష్యత్తు కూడా చెప్పగలను, నీకు రేపేమవుతుందో ఎల్లుండి ఏమవుతుందో నేను చెప్పగలను అని ఎవరైనా అని, ఇది మీకు తెలుసా, నాకు ఎలా వచ్చిందో, నేను తపస్సు చేయడం వల్ల వచ్చింది అని చెప్పుకున్నాను అనుకోండి, ఆ తపస్సు కేవలం భౌతికమైనటువంటి తపస్సు. ఆ తపస్సు వలన వాళ్ళకి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రయోజనము ఉండదు. యాక్చువల్గా చూస్తే మనకి ఆధ్యాత్మికంగా పురోగమించడం వలన, తపస్సు ద్వారా ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి ఈ భౌతికమైనటువంటి డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా లొంగిపోడు, మాయ యొక్క ప్రభావానికి లోనుకాడు. కామము అనేటువంటిది వాళ్ళలో రాదు, కామ కోరికలు పూర్తిగా నశించిపోతాయి. మీరు చూడండి, మేనక విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తే అప్పటిదాకా ఎన్నో వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నటువంటి విశ్వామిత్రుడు తపస్సు నేను తర్వాత చేస్తలే అనుకున్నాడు. ముందు మేనకతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు కదండి. అవును. కానీ హరిదాస్ ఠాకూర్ దగ్గరికి ఒక వేశ్య వస్తే అలానే అనుకున్నాడా? అనుకోలేదు ప్రభుజీ. హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వేశ్య వస్తే, అమ్మా నేను చాంటింగ్ చేస్తున్నాను, అది అయిపోయిన తర్వాత నీ దగ్గరికి వస్తాను, అక్కడ దాకా కూర్చో అని అన్నారు. విశ్వామిత్రుడు ప్రవర్తించారా హరిదాస్ ఠాకూర్? విశ్వామిత్రుడికి ఉన్నటువంటి
ఉన్నటువంటి సంఘటన హరిదాస్ ఠాకూర్కి ఉన్నటువంటి సంఘటన రెండు ఒకటేనా కదా? రెండు ఒకటే సేమే ప్రభుజీ. కానీ విగ్రహం రెండు వేరే. ఒకటే ప్రభు, సంఘటనలు ఒకటే రెండు కానీ భావాలు విశ్వామిత్రుడు పరిస్థితి హరిదాస్ ఠాకూర్కి వచ్చింది. విశ్వామిత్రుడి దగ్గరికి ఇంద్రుడు ఊర్వశిని పంపించాడు. హరిదాస్ ఠాకూర్ దగ్గరికి ఆ రాజు ఒక వేశ్యని పంపించాడు. వీళ్ళిద్దరూ గొప్ప తపస్సులు చేస్తున్నారు, గొప్ప తపస్సులు చేస్తున్నారు. కానీ విశ్వామిత్రుడి ప్రవర్తనకి హరిదాస్ ఠాకూర్ ప్రవర్తనకి మధ్య ఉన్నటువంటి తేడా, ఎవరు ఆధ్యాత్మికంగా పురోగమించారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఎవరు భక్తులు ఎవరు భక్తులు కాదు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. విశ్వామిత్రుడు మేనక యొక్క అందానికి లొంగిపోయారు, తపస్సు తర్వాత చేసుకుందాం అనుకున్నారు. కానీ హరిదాస్ ఠాకూర్ అలా అనుకోలేదు. హరిదాస్ ఠాకూర్ వచ్చిన ఆ వేశ్యను కూడా భక్తురాలుగా మార్చి పంపించేశారు కదా. ఆయన భయపడలేదు, ఆయన లొంగిపోలేదు. వచ్చినటువంటి వేశ్యను కూడా భక్తురాలుగా మార్చారు. నేను జపం చేస్తున్నాను కూర్చో అంటే ఈయన జపం 24 గంటలు చేస్తాడు. 24 గంటలు ఆమె జపం వింటూ ఉంది. వింటూ వింటూ ఆమె కూడా చేయడం మొదలుపెట్టింది. చేస్తూ చేస్తూ ఆమె కూడా భక్తురాలు అయిపోయింది. అంటే ఒక భక్తుడి దగ్గరికి ఎంత అపవిత్రుడు వెళ్ళినా కానీ పవిత్రం అయిపోతాడు. అదే మనలో భౌతికమైనటువంటి కల్మషం ఎప్పుడైతే ఉందో, ఎంత గొప్ప తపస్సు చేసినా మనల్ని ఎవరైనా సరే పాడు చేయాలి, మన తపస్సు నుంచి భగ్నం చేయాలి అని కనుక ఎవరైనా సరే వస్తే వాళ్ళకి అది ఈజీ. విశ్వామిత్రుల్లా బయటకు వచ్చేయచ్చు, తపస్సులో నుంచి విశ్వామిత్రుల్లా పతనం చెందొచ్చు. కొన్ని విశ్వామిత్రుడు ఒక్కసారి జరిగిందా ఇలా అంటే? ఒక్కసారి జరగల, మళ్ళీ మళ్ళీ జరిగింది. అయ్యో మేనక వచ్చింది ఎందుకు, నా తపస్సు అంతా తపఫలంతా తీసేసింది ఎందుకు, ఈ మేనకతో కలిసి నేను సంసారం చేయడం ఏంటి, పిల్లల్ని కనడం ఏంటి, నా తపస్సును వదిలేయడం ఏంటి అని ఎప్పుడు రియలైజ్ అయ్యాడో అప్పుడు మేనకను వదిలేశాడు. మేనకను వదిలేశాడు. మేనకను వదిలేసి మళ్ళీ తపస్సు చేయడం మొదలు పెట్టాడు. ఈసారి ఎవరు వచ్చారు? త్రిశంకుడు కూడా వస్తాడంట. భగవంతుడు శ్రీరామచంద్రుడు. త్రిశంకు వస్తాడంట. ఈసారి ఇంద్రుడు ఆయన దగ్గర ఉన్నారు కదా. మేనక కాకుండా ఇంకెవరున్నారు? ఊర్వశి ఊర్వశిని పంపించాడు. పంపించాడు. మేనక్కి మించిన ఆనందం ఉందన్నమాట ఊర్వశి దగ్గర. ఊర్వశిని పంపించగానే విశ్వామిత్రుడు లేచి నిలబడి, అమ్మా ఒకసారి మేనకొచ్చి నా జీవితం సర్వనాశనం చేసింది, ఇప్పుడు నువ్వు వచ్చావా నన్ను నాశనం చేయడానికి అని ఊర్వశిని తిట్టి పంపించేశారు. అంటే గొప్పవాడైపోయాడా విశ్వామిత్రుడు రెండోసారి? లేదు, ఒకసారి కామాన్ని జయించలేకపోయాడు, ఇంకొకసారి క్రోధాన్ని జయించలేకపోయాడు. ఓకే, ఒకసారి కామాన్ని జయించలేక మేనకతో పిల్లల్ని అన్నాడు, ఇంకోసారి క్రోధాన్ని జయించలేక ఊర్వశిని తిట్టేసి పంపించేశాడు కదా. అప్పుడు మళ్ళీ అనుకున్నా, అయ్యో నా 2 సార్లు తపోఫలం ఇలా వేస్ట్ అయిపోయింది, ఇంత గొప్ప తపస్సు చేసి నా కామాన్ని క్రోధాన్ని నేను కంట్రోల్ చేయలేకపోయాను అని అనుకున్నాడు. అనుకుని అప్పుడేం చేశాడు? అప్పుడు అయోధ్యకి వెళ్ళి శ్రీరామచంద్రుడికి సేవ చేయాలి అని అనుకున్నాడు. తపస్సు ఆపేద్దాము, ఈ తపస్సుతో మనకు వచ్చే ఫలితం ఏమి లేదు, ఇంత తపస్సు చేసినా గానీ నాకు కామక్రోధాలను నేను జయించలేకపోతున్నాను అని వెళ్ళిపోయి శ్రీరామచంద్రుడి యొక్క పాదాలను పట్టుకున్నాడు. ఓకే, అప్పుడు ఆయన కామము క్రోధము అన్ని నశించి విశుద్ధ భక్తుడిగా మారిపోయాడు. అంటే భక్తిలోకి వచ్చిన తర్వాతే ఆయన సవ్యమైన మార్గంలోకి వచ్చాడు. భక్తిలోకి వస్తే కామాన్ని జయిస్తాడు. భక్తిలోకి వస్తే కామాన్ని జయిస్తాడు. భగవంతుడికి సేవ చేస్తే కామాన్ని జయిస్తాడు. అంటే మన ఇంద్రియాలను భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి. ఓకే, ఇంద్రియాలను నియంత్రించడం కాదు. ఇంద్రియాలను నియంత్రిస్తే ఏమవుతుందండి? ఒక స్ప్రింగ్ ని గట్టిగా నొక్కామనుకోండి ఏమవుతుంది? రెట్టింపు మళ్ళా ఒక భక్తిని ఎంత గట్టిగా కిందకి వేసి కొడతామో అంత పైకి లేస్తుంది అది. అలానే ఇంద్రియాలను ఎంత గట్టిగా నియంత్రిస్తామో అంత ప్రబలంగా అవి మారతాయి, అంత ప్రబలంగా మారతాయి. అందుకని అయ్యప్ప స్వామి వ్రతాలు పెట్టుకున్న వాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న 40 రోజులు నియంత్రించేస్తారు. 41వ రోజు 40 రోజుల ఎంజాయ్మెంట్ ఒక రోజులోనే చేసేస్తారు. ఎందుకు? ఏ మాల వేసుకున్నా అంతే ప్రభుజీ, ఏ మాలైనా అంతే. భగవంతుడి సేవ కనుక మనం చేసినట్లయితే మనం చూడండి, భగవంతుడు ప్రసాదం కాకపోతే తినడానికి నచ్చదు, రుచి అనిపించదు మనకి. తింటే బాధ కలుగుతుంది, తింటే అయ్యో ఏం చేశాను, ఇంత తప్పు చేశాను, ఇలా తిన్నాను అనిపిస్తుంది, గిల్టీ ఫీల్ అవుతాం. ఓకే, మనసుకి ప్రశాంతత ఉండదు. ప్రసాదం ఒకలాగే ఉంటాం ప్రభుజీ. ఏ దీక్ష తీసుకోకపోయినా ఒకలాగే ఉంటుంది. కాబట్టి
విశుద్ధ భక్తులు కామానికి లోనవ్వరు. పైగా భగవంతుడే విశుద్ధ భక్తుల్లో వచ్చారు ఇక్కడ నరనారాయణ ఋషిగా. మరి ఇంకా ఆయనకి కామ ప్రభావం ఉంటుందా? చివరికి ఇంద్రుడు చేస్తున్నది అపరాధము అని తెలుసుకున్నటువంటి కాముడు అంటే మన్మధుడు లేకపోతే ఇతర స్త్రీలు వీళ్ళందరూ కూడా భగవంతుడి పట్ల మనం అపరాధం చేస్తున్నామా అని వణికిపోయారు. మరి భగవంతుడు విశుద్ధ భక్తుడు రూపంలో ఉన్నారు ఇక్కడ. మరి ఆయన నా మీద కామ ప్రభావాన్ని కలిగించడానికి మీరు అందరూ వచ్చారా అని వాళ్ళ మీద కోప్పడతారా? విశ్వామిత్రుడు కోప్పడ్డట్టు ఊర్వశి మీద లేదు, కోపడలేదు ప్రభు. లేదు లేదు ప్రభు. హరిదాస్ ఠాకూర్ లానే ప్రవర్తించారు. హరిదాస్ ఠాకూర్ ఎలా అయితే ఆసనం వేసి కూర్చోబెట్టి అమ్మా నువ్వు ఇక్కడ కూర్చో నేను వస్తాను నీ దగ్గరికి అని ఎలా అయితే అన్నారో అలానే నరనారాయణ ఋషి కూడా వాళ్ళకి కానుకలు ఇచ్చారు. అంటే ఏమిస్తారండి వాళ్ళు కానుకలు? భక్తినిస్తారు. అంటే భక్తుడి దగ్గరికి వెళ్తే మనకి ఏమిస్తారు? భక్తిని ఇస్తారు. భక్తుడిని చెడగొట్టాలి, భక్తుడికి ఏదో భౌతికమైనటువంటి కల్మషాన్ని ఇవ్వాలి అని మనం పోతే భక్తులు ఏం చేస్తారు? మనకి మన దగ్గర ఉన్న కల్మషాలు వాళ్ళు తీసుకోరు, వాళ్ళ దగ్గర ఉన్న ప్యూరిటీ మనకి ఇస్తారు. అందుకని భగవంతుడి యొక్క భగవంతుడు తాకిన ప్రతిదీ కూడా పవిత్రమైపోతుంది, ఆధ్యాత్మికమైపోతుంది. భక్తుడి స్పర్శ కూడా మనల్ని ఆధ్యాత్మికంగా మారుస్తుంది. అందుకని మనం చూస్తే మనకి మొదటి స్కందంలో శ్రీకృష్ణుడు శంకుని తాకారు కదా. ఆయన శంకుని పూరించినప్పుడు శంకు ఎలా మారిపోయింది అన్నారు? తెల్లగా ఉన్న శంకు కాస్త ఎర్రగా మారిపోయింది, ఆధ్యాత్మికంగా. ఆయన చేతికి గోరింటాకు ఉంది, ఓకే, ఎర్రగా ఉంది. ఆయన పెదాలు ఎర్రగా ఉన్నాయి. సో ఇలా పెడితే మొత్తం ఆ రెడ్ షేడు, మూతి మీద ఉన్న రెడ్ షేడు, చేతికి ఉన్నటువంటి రెడ్ షేడు శంకు మీద పెడితే శంకు కూడా ఎర్రంగా అయిపోయింది. అంటే భగవంతుడి యొక్క స్పర్శ. ధ్రువ మహారాజుని శంకుతో ఇలా టచ్ చేశారు. ఏమైంది? ధ్రువ మహారాజు జ్ఞానాన్ని పొందారు, పవిత్రమైపోయారు, భౌతిక కల్మషాల నుంచి దూరం అయిపోయారు, భౌతికమైనటువంటి కోరికల నుంచి విముక్తుడైపోయాడు కదా. ఏ కోరికతో భగవంతుడి దగ్గరికి వెళ్ళానో ఆ కోరిక లేకుండా అయిపోయింది. అంటే ఎంత పవిత్రమైపోయారు. సుకోమల మాతాజీ లేదు ప్రభుజీ, తాకలేదు, కొట్టాను అని మనలాంటి వాళ్ళని కొడతారు. అంటే భగవంతుడి యొక్క స్పర్శ అలా ఉంటుంది. భగవంతుడి యొక్క స్పర్శ ఆధ్యాత్మికమైనటువంటిది. కాబట్టి వీళ్ళందరూ కూడా, ఈ మన్మధుడు ఇంకా వీళ్ళందరూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ స్వయంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళారు, నరనారాయణ ఋషి దగ్గరికి. మరి వెళ్ళినప్పుడు ఏమవుతారు? వీళ్ళు కూడా ఆధ్యాత్మికమై వస్తారా? వీళ్ళు భగవంతుడిని భౌతికం చేయగలరా? వీళ్ళు ఆధ్యాత్మికమై వచ్చారు. ఓకే, కాబట్టి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు? భక్తులకి ఉన్నటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో ఆ భక్తులకు ఉన్నటువంటి వసతులు ఆధ్యాత్మిక పురోగతి కోసం వాడుకోవాలి, అలానే ఇంకొకళ్ళని ఆధ్యాత్మికంగా మార్చడం కోసం వాడాలి. గొప్ప గొప్ప నగరాలలో గొప్పగా నిర్మించబడినటువంటి ఇస్కాన్ మందిరాలన్నీ కూడా ఒకవేళ భక్తులు రాలేదనుకోండి, ఏమైపోతాయి? ఇవన్నీ ఖాళీగా ఉంటాయి. ఎవరో కొంతమంది భక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఆహా ఇస్కాన్ మందిరం ఒక రాజభవనంలా ఉంది, నేను ఎంజాయ్ చేసేస్తాను అనుకుంటాడా? ఎవరైనా భక్తులు? ఎవరు రావట్లేదు, నేను ఒక్కటే ఉన్నాను, ఏం చేస్తాను, ఇల్లు అంతా నాదే, ఈ బిల్డింగ్ అంతా నాదే అని అక్కడ మంచిగా ఎంజాయ్ చేయడానికి సాహసిస్తాడా? ఎంజాయ్ చేస్తాడా? చేయడు. ఏం చేస్తాడు? ప్రచారం కోసం మందిరాన్ని వదిలేసి బయటకు వస్తాడు. 10 మంది భక్తులు తీసుకుని మళ్ళీ మందిరానికి వెళ్తాడు. ఎందుకు మనం సెంటర్స్ పెట్టుకున్నాం? వీధికి ఒక సెంటర్, ఏరియాకు ఒక సెంటర్ ఎందుకు పెట్టుకున్నాం? ఈ ఏరియాలో ఉన్న జనాలందరినీ మనం టెంపుల్ కి తీసుకెళ్ళడం కోసం, మన మందిరానికి కనెక్ట్ చేయడం కోసం. ఒక్కొక్క ఏరియాలో ఉన్నటువంటి జనాలందరినీ తీసుకెళ్లి మనం మన మందిరానికి తీసుకెళ్ళగలగాలి. అందుకు మనము ఇలా చేయడం అనేటువంటి. కాబట్టి ఈ మందిరాలు ఇవన్నీ కూడా మనకు ఉన్నది కేవలం భగవంతుడి యొక్క సేవ కోసమే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం సుకోమల మాతాజీ. ఇత్తం బ్రువత్య భయదే నరదేవ దేవా, ఇత్తం బ్రువత్య భయదే నరదేవ దేవాః, సవ్రీడనమ్ర శిరసః సగృణం తమూచుః,
సంవ్రీడనమ్రశిరసः సగృణం తమూచుః. నైతద్విభోత్వయి పరే వికృతే విచిత్రం నైతద్విభో త్వయి పరే వికృతే విచిత్రం. స్వారామధీరని కరానత పాద పద్మే. స్వారామధీరనికరానక్తపాథ పద్మే. నిమి మహారాజా, నరనారాయణ ఋషి ఆ విధముగా పలికి దేవతల భయములు పోగొట్టగా సిగ్గుతా తలదించుకున్న వారై వారు భగవత్కరుణను కోరుచూ ఇట్లు పలికిరి. ఓ దేవ, మాయకందని నీవు సదా దివ్యుడు కనుక నీవు మార్పు రహితుడు. ఆత్మారాములు ధీరులైన అసంఖ్యాక ఋషులు వినయముతో నీ పాదపద్మలకు నమస్కరించు కనుక మేము గొప్ప అపరాధం నడించను మాయడ నీవు నిర్హేతుకు మగు కరుణను చూపుట నీకు అసాధారణమేమీను కాదు. ప్రపదల వారి భాష్యం. దేవదేవ, దేవతలు సాధారణ మనుషుల వంటి జీవులు సర్వదా గర్వంతో క్రోధంతో కథ చెందినను నీవు సర్వదా దివ్యుడవై ఉన్నావు కనుక చ్యుతి కలిగినట్టు దేవతల మేము నీ మహిమ నెరగకుండా ఆశ్చర్యకరమేమీను కాదు అని దేవతలు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మనం ఎలాంటి ఉద్దేశంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కానీ భగవంతుడు మనల్ని ప్రేమిస్తారు కదండి. పూతన ఏ ఉద్దేశంతో వెళ్ళింది భగవంతుడి దగ్గరికి? ఆయన చంపాలని వెళ్తుంది. కోసమే. విషయం ఇవ్వాలి, చంపేసేయాలి అనేటువంటి భావంతో వెళ్ళింది. కానీ భగవంతుడు ఏం చేశారు? కరుణను చూపించారు. ఆమెకు సామీప్య ముక్తి ఇచ్చారు. అంటే చూడటానికి చంపుతున్నట్లు కనిపిస్తుంది. మీరు ఇంకొకటి చూస్తే వృత్తాసురుడు గొప్ప భక్తుడు కదా. తర్వాత వృత్తాసురుని చంపడానికి ఉపయోగించినటువంటి ఎముకలు ఎవరి శరీరం నుంచి వచ్చినాయి? దధీచి మహర్షి కూడా గొప్ప భక్తుడే. దేవతలకి ప్రాబ్లం వచ్చింది వృత్తాసురుడి నుంచి. దేవతలు ఏం చేశారు? విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళారు. విష్ణు భగవానుడు ఏం చేశాడు? నా భక్తుడైనటువంటి వృత్తాసురుని చంపడం కోసం ఇంకొక భక్తుడైనటువంటి దధీచి యొక్క ఎముకలతోటి వజ్రాయుధం తయారు చేసుకోండి అని చెప్పారు. అంటే ఒక సలహాతోటి ఇద్దరిని చంపేస్తున్నారు భగవంతుడు కదండి. భగవంతుడు ఒక సలహా ఇచ్చేశారు. ఆ సలహాతోటి దధీచిని చంపేస్తున్నారు, వృత్తాసురుని చంపేస్తున్నారు. ఇలా జరిగినప్పుడు దధీచి ఏమనుకున్నారు? అయ్యో, భగవంతుడి యొక్క భక్తుడిని నేను నన్నెందుకు చంపేయమని చెప్తున్నారు భగవంతుడు అని అనుకున్నారా? దధీచి ఏమనుకున్నారు? ఆహా, భగవంతుడు నాకు ఎంత పరమ భాగ్యాన్ని ఇచ్చారు, ఎంత కరుణను చూపించారు. భగవంతుడు తన సేవకి నా ఎముకలు వాడుకోవాలి అని అనుకున్నారు. కాబట్టి నేను ఎంత గొప్పవాడిని, ఇంతమంది సృష్టిలో ఇంతమంది ఉంటే నా దగ్గరికి పంపించారు. నేనే గుర్తున్నాను భగవంతుడికి. భగవంతుడు నన్ను ఎంత కరుణిస్తే తప్ప భగవంతుడు నన్ను ఇక్కడ పంపించు. అంటే ఒక భక్తుడికి ఒక కష్టం ఇస్తే భగవంతుడు ఇచ్చాడు అని అనుకుంటారు. భగవంతుడు కృప వల్ల జరిగింది ఆ కష్టం అని అనుకుంటారు. అది భక్తులు పురోగమించినటువంటి వ్యక్తులు ఆలోచన విధానం. లేదంటే భక్తులు పురోగమించినటువంటి వ్యక్తులు ఏమంటారు? అయ్యో, భగవంతుడు నాకెందుకు కష్టం ఇస్తున్నాడు, కాబట్టి నా దృష్టిలో భగవంతుడు లేడు, భగవంతుడు మంచోడు కాదు, భగవంతుడు మంచోళ్ళని శిక్షిస్తాడు అని మనం అనుకుంటాం కదండి. కానీ విశుద్ధ భక్తులు ఎలా ప్రవర్తించారు అనేటువంటి విషయం చూస్తే మనకు అర్థమవుతుంది. దధీచి అలా అనుకున్నాడు. మరి వృత్తాసురుడు ఏమనుకున్నాడు? వజ్రాయుధాన్ని తయారు చేసి వజ్రాయుధం ఇంద్రుడు తీసుకొని దధీచి దగ్గరికి వస్తే, వృత్తాసురుడి దగ్గరికి వస్తే వృత్తాసురుడు ఏమనుకున్నాడు? అయ్యో, నేను ఇంత విశుద్ధ భక్తిని చేశాను విష్ణు భగవానుడికి, విష్ణు భగవానుడు ఏంటి దధీచి అస్త్రాన్ని పంపించి నన్ను చంపమంటున్నాడు, భక్తుడిని అయ్యుండి నన్ను చంపిస్తాడా విష్ణువు అని అనుకున్నాడా? అనుకోలేదు ప్రభు, చంపమని ఇంకా ముందుకు వచ్చారు. భగవంతుడి నిర్ణయమా? ఇంకేముంది అయితే. భగవంతుడి నిర్ణయం అయితే ఐఎమ్ రెడీ అన్నాడు. ఓకే, అది విశుద్ధ భక్తుడి యొక్క స్థితి. కాబట్టి భగవంతుడు కృప చూపిస్తారు భక్తుల మీద, అంతేకాదు అభక్తుల మీద కూడా కృప చూపిస్తారు. ఎలాంటి ఉద్దేశంతో వెళ్ళగానే ఇప్పుడు మన్మధుడు, ఇతర ఋషులు, వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే భగవంతుడి ముందుకెళ్తే ఏం చేస్తారండి? వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు, భగవంతుడి యొక్క పాద పద్మాలకి శరణు పొందుతారు. అలాంటిది మేమేం చేశాము? మన్మధుడు అంటున్నాడు, మేమేం చేశాం? మిమ్మల్ని వచ్చి మీ పట్ల అపరాధం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేశాం.
కానీ మీరు అందరి మీద కృప చూపిస్తారు. అలానే మా మీద కూడా కృప చూపించండి, మమ్మల్ని కూడా ఈ అపరాధం నుంచి బయటపడేయండి, మమ్మల్ని ఉద్ధరించండి అని మన్మధుడు భగవంతుడిని కోరుకుంటున్నారు. కాబట్టి భగవంతుడి యొక్క కృప మన మీద చూపించటము అనేటువంటిది ఆశ్చర్యమేమీ కాదు. గంగా మాతాజీ మ్యూట్ చేయండి. భగవంతుడి యొక్క కృప అనేటువంటిది మన మీద చూపించడం అనేటువంటిది సో ఈ విధంగా భగవంతుడు